నమస్తే వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ప్రధాన రహదారిపై యూరియా బస్తాల కోసం టోకెన్లు ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించిన రైతులు. ఉదయం నుండి రైతులు యూరియా బస్తాల టోకెన్ల కోసం ఆధార్ జిరాక్స్ కాపీలతో క్యూ లైన్లో నిలబడుతూ చంటి పిల్లలతో జ్వరంతో బాధపడుతున్నా లెక్క చేయకుండా తల్లులు వారికి మందులు వేస్తూ మరీ యూరియా కోసం వేచి చూస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లో నిలబడిన రైతులు టోకెన్స్ అయిపోయాయనడంతో ప్రధాన రోడ్డుపై బైఠాయించి దాదాపుగా గంట సేపు వచ్చే వాహనాలను ఆపుతూ నిరసన తెలిపారు. చివరికి ఏవో శ్రీనివాస్ సంఘటన స్థలానికి వచ్చి మాట్లాడుతూ రైతులకు యూరియా వచ్చినంత స్టాక్ వరకు ఇస్తున్నామని, ఇంకా స్టాక్ వస్తుందని రైతులు ఆందోళన చెందకుండా యూరియా బస్తాలు తీసుకోవాలని ఆయన సందర్భంగా తెలిపారు. ఎప్పుడు వచ్చిండు మీరు? అంటే దేనికోసం వచ్చింది మీరు? ఇంటికి పత్తాల కోసం. పత్తులు ఎర్రబడతాయి. ఉన్న పత్తులు 3 ఎకరాలు ఉన్నది. 100 సుధార లేదా పత్తి కన్నా ధర ఉంటుందా ఏమని పత్తి పెట్టుకుంటూ ఇయ్యాడు. పత్తి లేదా ఏం లేదు. ఎక్కి ఎలా నాశనం చేయవచ్చు. పత్తి దానికి ఒకరికి దినుసు మంచి ఉండదు అని పత్తాలు ఇచ్చాడు లేదా ఎవడు. పరకాల మండల వ్యవసాయ అధికారి మరియు ఇన్ఛార్జ్ ఏడీ పరకాల. ఈరోజు మనకు 444 బస్తాలు మనకు పిఎస్సిఎస్ మాదారం రావడం జరిగింది. పిఎస్సిఎస్ మాదారంలో కానీ మనకు మొత్తం నడికూడ మండలంలోని అన్ని విలేజ్లు మరియు 4 విలేజ్లు పరకాల మండలం సంబంధించిన ఇవ్వడం జరిగింది. సో 444 బస్తాలు 2 చొప్పున మనం ప్రతి రైతుకు ఇవ్వడం జరిగింది. కొంతమందికి రాని వాళ్ళకు ఈరోజు మరి వాళ్ళకు నిరాశ చెందకుండా మరి మనకు వచ్చే అగ్రోస్ నడికూడ కూడా మళ్ళీ నార్లాపూర్లో కూడా రావడం జరుగుతుంది. అక్కడ కూడా ఈరోజు టోకెన్ దానికి సంబంధించిన టోకెన్స్ ఎవరెవరు నిరాశ చెందకుండా వారికి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అగ్రోస్ నడి కూడా రేపు మార్నింగ్ మనకు క్రిప్కో యూరియా రావడం జరుగుతుంది. మరి ప్రైవేట్ పరంగా కూడా ఒక 4 సెంటర్లలో పరకాల పట్టణంలో 3 మరియు 2 సెంటర్లలో మన నడి కూడా కంటార్మూర్లో మనకు రేపు క్రిప్కో యూరియా రావడం జరుగుతుంది. రైతులకు సంబంధించిన దానికి అనుగుణంగా ఉన్న విలేజ్లో సంబంధించిన రైతులు ఆ యొక్క సెంటర్లకు కానీ వెళ్తే మా ఏఈఓల ద్వారా కానీ సంప్రదించినట్లయితే మనం అక్కడ మనం రైతులకు అందుబాటులో వచ్చిన అందజేయడం జరుగుతుంది.